నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి అంటే అల్లము అండ్ ఆకుకూరలు ఎలా వేసుకుంటున్నానో చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో, రేస్డ్ బెడ్స్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటి మీద ఒక కర్రపుల్ల సాయంతోటి నేను గీతలైతే గీసుకోవడం జరిగింది. సో, చూస్తున్నారు కదా, ఫస్ట్ ధనియాలు తీసుకుంటున్నాను. ఆ ధనియాలని 2గా చేసుకున్నాననమాట. చేసుకొని ఎలా అయితే మనం గీతలు గీసుకున్నామో అక్కడ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అండ్ దాని మీద లైట్‌గా ఆ మట్టినే స్ప్రెడ్ చేసేస్తున్నామనమాట. మీలో ఎవరికైనా సరే ధనియాలని 2గా ఎలా చేసుకున్నాను అనేది ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఒక లైన్ ఆకుకూర ఏసుకుంటే, ఒక లైన్ అల్లం పెట్టుకుంటున్నాననమాట. ఎక్కడైతే మొలకొచ్చిందో అది పైన వైపు పెట్టుకుంటున్నాను. సో, క్లియర్‌గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో, చూసారు కదా, మొలకెత్తినవి పై వైపు పెట్టుకుంటున్నాననమాట. అలాగా మొత్తం బెడ్‌లో ఫస్ట్ కొత్తిమీర ఏసుకున్నాను. ఇప్పుడు పాలకూర అనమాట ఇది. సో, చూసారు కదా, పాలకూర వేసుకుంటున్నాను. అండ్ అలాగే పాలకూర పక్కన గూడా అల్లమే పెట్టుకుంటున్నాను. మేము అల్లం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాము. సో, అందుకే అల్లం ఎక్కువ పెట్టుకుంటున్నాను. అండ్ బీర గూడా మొలకెత్తింది. అండ్ మా పిల్లలు చూడండి ఎంత బా ఏస్తున్నారో. అది పైకి పైకి రావాలి. పైకి వెరీ గుడ్. రోహన్ ఎంత బాగా పెట్టావు రోహన్, పైకి వచ్చేటట్టు. మట్టి మట్టి వేయాలి. సో, చూసారు కదా, పిల్లలు ఎంత హ్యాపీగా పెట్టారో. అండ్ వాళ్ళు పెట్టినయి ఎంత బాగా గ్రో అయ్యాయో కూడా చూడండి. అండ్ నేను ప్రతీదీ కూడా సీడ్స్ కొంచెం గ్రో అయిన తర్వాతే వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, అల్లము, పాలకూర కూడా చాలా బాగా గ్రో అయింది. తోటకూర కూడా వచ్చింది. ఈ హార్వెస్ట్ కూడా చేసేద్దాము త్వరలోనే. అండ్ కొత్తిమీర ఎక్కువ రాలేదు. బట్ వచ్చినంత వరకు అయితే బాగా వచ్చింది కొత్తిమీర గూడా. గోంగూర గూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియో హార్వెస్ట్ తోటి మీ ముందుకొచ్చేస్తాను. హ్యాపీ ఫార్మింగ్ అండ్ థ్యాంక్ యూ.